ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది ఇలా ఉంటుంది కదా. ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, కరెక్ట్గా ఇలా పట్టేసేయండి. పట్టేసి మరీ ఇలా లాగి పట్టకూడదు, జస్ట్ ఇలా పెట్టేసి ఇలా చూడండి, ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా. అయితే ఇది ఎంత వచ్చిందో ఇప్పుడు చూద్దాం, మనం టేప్తో చూద్దాం. టేప్తో చూస్తే మనకు 1.5 ఇంచ్ అయితే వచ్చింది. కొందరికి 1 ఇంచు రావచ్చు, 2 ఇంచెస్ కూడా రావచ్చు. అందుకే ఆది బ్లౌజ్తో కొలత అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో అంతా ఇలా మలిపేసేయండి, ఇలా కరెక్ట్గా మలిపేసేయండి. మలిపేసిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని బ్యాక్ పార్ట్ ఏమో క్లోజ్గా ఉండే సైడు కట్ చేసాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టాలి అండి. చూడండి, ఇక్కడ ఓపెన్స్ ఉన్నది, ఈ ఓపెన్స్ ఉన్న సైడు ఈ నెక్ భాగం అనేది రావాలి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా మీరు క్రాస్గా పెట్టండి, ఇలా క్రాస్గా పెట్టేసేయండి. క్రాస్గా పెడితే ఈ ఓపెన్ సైడ్ ఉన్న సైడ్ వస్తుంది, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది. ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసేసేయండి. అయితే ఇది పేపర్ కాబట్టి మళ్ళీ నేను హ్యాండ్స్ కోసం వేరే పేపర్ తీసుకోవాల్సి వస్తుంది. మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా పెద్దగా వేసుకోవాలి ఎప్పుడు కూడా గీత, ఇది ఇక్కడ వరకు వేసుకోవాలి. అయితే ఇక్కడనేమో బ్యాక్ పార్ట్ కట్ చేశాను, ఇక్కడేమో ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాను, ఇక్కడనేమో హ్యాండ్స్, ఇక్కడ మనకు షేప్ పట్టీలు. అయితే ఏమని కామెంట్ చేశారంటే, ఒక ఇద్దరు ఏమని కామెంట్ చేశారంటే, ఇలా మేము కూడా వేరే వేరే క్లాతులు తీసుకోవాలి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు. మీరు అలా కామెంట్ పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అంటే చెప్పండి. ఇక్కడ బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ పట్టీలు, హ్యాండ్స్ ఒకటికి సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేయండి. మీరు క్లాత్ని ఇలానే వేసేసి ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోండి. పేపర్ 1 మీటర్ అనేది ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. కాబట్టి నేను వేరే పేపర్ అనేది తీసుకుంటాను. మిగిలిన ఇక్కడ క్లాత్లో మీరు హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అక్క మీరు ఇట్లా వేరే పేపర్లు తీసుకురు, మేము కూడా వేరే క్లాతులు తీసుకోవాలా? మీరు తెలియక అడిగినరేమో, నేను కూడా ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నానేమోనండి. జస్ట్ ఒక 2 మెంబర్స్ మాత్రమే కామెంట్ చేశారు. మీరు తెలియక అడిగారో మళ్ళీ నాకు ఎలా అర్థమైందో కానీ నాకు మాత్రం మీ క్లారిటీ ఇవ్వాలనిపించింది, అందుకే ఇస్తున్నానండి. ఇప్పుడు మనము ఇది తీసేసేయండి, ఈ బ్యాక్ పార్ట్ని తీసేసేయండి. తీసేసి చంకభాగం దగ్గర పాదం మందం ఇలా లోత్ అనేది తీసుకోండి, ఇలా లోత్ తీసేసేయండి. మళ్ళీ దీంట్లోకి ఇలా కలిపేసేయాలి. ఇక్కడనేమో హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేయండి. 1 ఇంచ్ అంటే ఇంత, హాఫ్ ఇంచ్ అంటే ఇంత, ఓకేనండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేయండి. ఆది బ్లౌజ్కు ఉక్స్ పట్టి సైడ్ నుంచి కొలత తీసుకోవాలి. ఇప్పుడు ఇదేమో ఉక్స్ పట్టి సైడ్ అండి. ఇక్కడ షోల్డర్ నుండి ఈ ఉక్స్ పట్టిని ఇలా మలిపేసేయాలి. ఉక్స్ పట్టిని మలిపేసేసి కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది తీసేసి ఇక్కడ ఎంత వస్తుందంటే 6 రావచ్చు, 6.5 కూడా రావచ్చు. 7 పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే వస్తుందండి, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు ఇలా తీసుకోండి. ఇలా మార్కింగ్ కరెక్ట్గా వేయాలి ఎప్పుడు కూడా మీరు. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. చూడండి, 6 వచ్చింది. 6.5 కూడా రావచ్చు, 6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కుట్టు కోసం ఒక పాదం అంతా మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ ఉక్స్ పట్టి సైడ్ ఎప్పుడు కూడా మీరు ఉక్స్ పట్టి సైడ్ నుంచి కొలత అనేది తీసుకోవాలి, ఓకేనండి. ఇక్కడ చూడండి, కింద నుంచి 2వ ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసేయండి. ఇక్కడ మార్కింగ్ నుంచి కింద నుంచి 2వ ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ ఇలా మార్కింగ్ చేసుకొని దీని నుంచి ఇలా కలిపేసేయండి. షేప్ పట్టేటట్టు చూసుకోండి. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కటింగ్ చేశారనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా మీరు మార్కింగ్ ఎలా చేస్తే కటింగ్ కూడా అలానే వస్తుంది. కాబట్టి మార్కింగ్ జాగ్రత్తగా చేయండి కొంచెం, అప్పుడే కరెక్ట్గా
కటింగ్ కూడా వస్తుంది. దాన్ని బట్టే కదండి మనం కటింగ్ చేసేది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. ఇలా ఓకేనా అండి.